ఈ వీడియోలో మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఏదైనా పూజలు ఉన్నప్పుడు అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారనమాట. ఆహ్, ముఖ్యంగా శారీ ఎలా డ్రేప్ చేయాలి, అమ్మవారికి ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఎలా డ్రేప్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్‌గా నేర్చుకుంటారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనిది ఓన్లీ అమ్మవారికి శారీ ఎలా డ్రేప్ చేయాలని చూపిస్తున్నాను కాబట్టి ఎక్కువగా డెకరేట్ చేయలేదు. మీ దగ్గర ఇంకా నగలు ఇవన్నీ ఉంటే మీరు ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక శారీని తీసుకొని మన పళ్ళు ఉంటది కదా! ఆ పళ్ళు ప్లీట్స్ దగ్గర ఈక్వల్‌గా శారీని ప్లీట్స్ పెట్టుకొని పిన్ చేసుకోవాలనమాట. పిన్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు మనం పిన్స్ చేసుకుంటూ వస్తామనమాట. ఎందుకంటే ఈక్వల్‌గా డ్రేప్ చేసిన తర్వాత ఈక్వల్‌గా స్ప్రెడ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతది కాబట్టి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే శారీ డ్రేప్ చేసేటప్పుడు అది హ్యూమన్‌కైనా లేకపోతే ఇలా ఏదైనా విగ్రహాలకి చేసేటప్పుడైనా ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి లెంత్. ఫస్ట్ ప్లీట్ తర్వాత వచ్చే మిగతా ప్లీట్స్ ఉంటాయి కదా! అవి ఎప్పుడైనా ఫస్ట్ ప్లీట్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ ప్లీట్స్ పెట్టుకుంటే మనకి బాగా నీట్‌గా వస్తది డ్రేప్. అంటే కొంచెం అక్కడ నీట్‌గా ప్లీట్స్ నీట్‌గా తెలుస్తా ఉంటాయి. స్ప్రెడ్ చేసినప్పుడు చాలా తెలుస్తదనమాట. కొన్ని సార్లు మనం చూస్తాం కదా! చిందరవందరగా అయిపోతూ ఉంటాయి ప్లీట్స్. ఈ మిస్టేక్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఇలా ఫస్ట్ ప్లీట్‌ని ఎక్కువ తీసుకుంటాము. లోపల ప్లీట్స్ తక్కువ తీసుకుంటాము. ఇక్కడ నేనైతే లెంత్ చూస్తున్నాను. ఆ లెంత్ వరకు పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇంకో ఎడ్జ్ ఆఫ్ ద శారీని తీసుకొని ఈక్వల్‌గా హాఫ్‌గా ఫోల్డ్ చేయాలనమాట. ఎందుకంటే మనకి విగ్రహం అంత హైట్ ఉండదు కాబట్టి ఆ హైట్‌ని మ్యాచ్ చేయాలంటే మనం శారీని ఫోల్డ్ చేయాలనమాట. అలా ఫోల్డ్ చేసిన శారీని మనం ఇప్పుడు కుచ్చిళ్ళు కదా! కుచ్చిళ్ళు పోయడానికి ఈక్వల్‌గా ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాము. అలా ప్లీట్స్ ఈక్వల్‌గా చేసి ఏమన్నా మధ్యలో మిస్టేక్స్ లోపలికి బయటికి ఉంటే అవన్నీ నీట్‌గా అనుకోవాలి. ఈ ప్లీట్స్ అన్నీ ఈవెన్‌గా వచ్చిన తర్వాత పిన్‌తోటి సెక్యూర్ చేసుకోవాలి. దాని తర్వాత బేస్ లైక్ అమ్మవారి బేస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేనైతే ఒక పప్పు డబ్బా తీసుకున్నాను. ఇంట్లోది జనరల్‌గా చాలామంది లైక్ చిన్న చిన్న కలశాలు దాంట్లో బియ్యం పోసి వాడుతా ఉంటారు. నేను జస్ట్ డ్రేప్ చూపియడానికి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. మీరు కావాలంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇది ఓన్లీ డ్రేప్ ఎలా చేయాలో చూపియాలి కాబట్టి ఇలా నేను మీకు చూపిస్తున్నాను. ఈ ప్లాస్టర్ ఏస్తున్నాననమాట. ఇది ఈక్వల్‌గా సెట్ అవ్వడానికి మళ్ళీ పైది కిందకి, కిందది పైకి కదలకుండా ఉండడానికి ఇలా ప్లాస్టర్ ఏసి దాన్ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్‌కి కొంచెం స్టిఫ్‌నెస్ ఉండడం కోసం నేను వుడెన్ గరిట ఉంటది కదా! ఆ గరిట తీసుకొని ఒక థ్రెడ్ మన పూలదండలకి వాడే థ్రెడ్ ఉంటది కదా! ఆ థ్రెడ్ తీసుకొని దాన్ని గట్టిగా దీనికి కట్టేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు మనం శారీ ఇట్లా డ్రేప్ చేసినప్పుడు స్టిఫ్‌గా ఉంటదనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మనం జనరల్‌గా కలశం పెట్టి చేసిన విగ్రహాలనేది కొంచెం జరపలేం అటు ఇటు. కానీ ఇలా ఈ ప్రాసెస్‌లో చేస్తే ఏంటంటే మనం ఎప్పుడైనా లైక్ చిన్న చిన్న డెకరేషన్స్ చేసి అక్కడిక్కడ పెట్టి అటు ఇటు జరపడానికి విగ్రహాలంటే ఇది చాలా ఈజీగా పనికొస్తదనమాట. నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ తీసి అది కూడా పెట్టి దానికి కూడా ప్లాస్టర్ ఏస్తున్నాను. జనరల్లీ చాలామంది ప్లాస్టర్ ఏసి స్టిఫ్‌గా చేయరు. మన ఇంట్లో పూజలకి నార్మల్ పూజలకైతే ఇది అంతేం అవసరం లేదు. జస్ట్ అలా పెట్టేసి కట్టేస్తుంటారు. కానీ నేనెందుకు పెడుతున్నానంటే కొన్ని సార్లు డెకరేషన్‌కి ఇక్కడికక్కడికి మూవ్ చేస్తూ ఉంటారు కదా విగ్రహాలు. అలాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతది. అందుకని నేను ఈ టిప్ చెప్తున్నాను. నెక్స్ట్ అమ్మవారి ఫేస్ ఉంటది కదా! ఫేస్ తీసుకొని దానికి రెండు పక్కల థ్రెడ్ కట్టేసి దాన్ని కూడా స్ట్రాంగ్‌గా కట్టేస్తున్నాననమాట. ఇలా స్ట్రాంగ్‌గా కట్టడం వల్ల ఏమైతదంటే మనం విగ్రహాన్ని లైక్ ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర ప్లేస్ చేయడానికి కానీ, ఇట్లా మనం చిన్నగా మూవ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటదనమాట. సో, మనకి లైక్ మూవబుల్ అట్లా ఉన్నట్టు ఉంటది విగ్రహం. సో, అందుకే ఈ టిప్స్ అన్ని చెప్తున్నా. నెక్స్ట్ మనం డ్రేప్ చేసిన శారీ ఉంటది కదా! కుర్చీల దగ్గర ఏం చేయాలంటే కుర్చీల దగ్గర ఆ థ్రెడ్ ఉంటది కదా! ఆ థ్రెడ్‌ని ఒక 2 వరుసలేసి కుర్చీల దగ్గర గట్టిగా ఒక టైట్‌గా ముడేయాలనమాట. ఆ టైట్‌గా ఏసిన ముడిని తీసుకెళ్ళి మనం పెట్టుకున్న బేస్ ఉంది కదా! ఆ బేస్‌కి వెనకాల గట్టిగా కట్టేయాలి. మీకు లెంత్ ఇక్కడ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే లెంత్ ఒకవేళ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అంటే మీరు దాన్ని బట్టి ఈ కుర్చీలనేది కట్టొచ్చు. ఒకవేళ లెంత్ తక్కువ ఉంది అంటే మీరు కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. దాని తర్వాత ఈ కట్టింది ఉంటది కదా! దీన్ని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేయాలనమాట. మనం జనరల్లీ చూస్తాం కదా! ఇట్లా యూ షేప్‌లో వస్తాయి కదా ప్లీట్స్ అన్నీ. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏవైతే పిన్స్ పెట్టుకున్న పళ్ళు పార్ట్‌ని ముందుగా ఒక సైడ్ నుంచి తీసి మనం హ్యాండ్‌కి వుడెన్‌ది పెట్టినాం కదా! దాని మించి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పక్క నుంచి ఫ్రంట్‌కేయాలి. ఏసిన తర్వాత ఆ ప్లీట్స్ అన్నీ బాగా ఎలివేట్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి లుక్ వస్తది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత
ఎక్సెస్ ఉంటుంది కదా, ఎక్సెస్ ఉన్న దాన్ని మనం రివర్స్లో ఫోల్డ్ చేస్తే మనకి డబల్ లేయర్గా వస్తుంది కదా కుచ్చిళ్ళు, అలా ఈజీ టెక్నిక్ అయిపోతుంది. అది కూడా నీకు ఫార్వర్డ్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఈక్వల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కడిది ఇప్పుడు ఫ్రంట్కి వేసాం కదా అక్కడ ఎటు పోకుండా పిన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే థ్రెడ్ ఇంకొక వరుస తీసుకొని ప్లీట్స్ ఎటు మూవ్ కాకుండా ఉండడానికి మధ్యలో ఇలా థ్రెడ్ తోటి వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని బ్యాక్కి కట్టేస్తున్నాను. మీరు కూడా కావాలంటే అలానే చేయొచ్చు. మీ దగ్గర ఒకవేళ వడ్డానం ఉన్నా అది కూడా బెల్ట్ ఉంటుంది కదా, హిప్ బెల్ట్, అది కూడా పెట్టొచ్చు. నా దగ్గర ఉన్నది నేను ట్రై చేశాను, కాకపోతే అది లూజ్ అయిపోయింది, అందుకే నేను అది స్కిప్ చేసి ఇలా థ్రెడ్ కడుతున్నాను. దాని తర్వాత ఏంటంటే మీరు కావాలంటే ఇలా కూడా వదిలేయచ్చు ఫ్రంట్కి వచ్చిన ప్లీట్స్. నాకు కొంచెం ఈ లుక్ కోసం నేను ఏం చేశానంటే కావాలనే కొంచెం ముందుకు ఎక్కువ ఉంచి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఆ ప్లీట్స్ని ఇంకొంచెం డీటెయిల్గా పెట్టాను. దానివల్ల ఏంటంటే మనకి 2 స్టెప్స్ ప్లీట్స్ లాగా కింద కనిపిస్తుంది. సో నేను అలా కనిపించాలని చెప్పి ఇలా ఫోల్డ్ చేశాను. మీరు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు, లేకపోతే అలాగే లాంగ్గా ఉంచినా అంతా బాగానే ఉంటుంది. మీకు ఎలా కంఫర్టబుల్, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న ప్లీట్స్ని డీటెయిల్గా ఎన్హాన్స్ చేస్తూ మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఎవ్రీ ప్లీట్ డీటెయిల్గా తెలుస్తుంది. ఇంకా మనకి లైక్ 2 స్టెప్స్ ప్లీట్స్ లాగా ఈజీగా నైస్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్లీట్స్ అనేవి లైక్ మొత్తం కనిపించేటట్టు స్ప్రెడ్ చేయండి, ప్రతి ప్లీట్ కనిపించేలాగా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న వడ్డానం ట్రై చేస్తే చాలా లూజ్ అయిపోయింది, జారిపోతుంది. సో నేను ఏం చేసిన అంటే ఒక చైన్ తీసుకొని, నెక్ చైన్ తీసుకొని దాన్ని నేను వడ్డానంలాగా ఆ వైట్ కలర్ థ్రెడ్ కట్టిన కదా, ఆ థ్రెడ్ కట్టిన ప్లేస్లో అది పెట్టాను అనమాట. నెక్స్ట్ ఒక చిన్న నల్ల పూసల దండు ఉంటే అది వేసాను. మీరు కావాలంటే ఇంకా మీ దగ్గర ఉన్న నగలు ఏవైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఇది శారీ ఎలా డ్రేప్ చేయాలి అనే ట్యుటోరియల్ వీడియో కాబట్టి నేను నగలు ఎక్కువ వేయలేదు, డెకరేషన్ ఎక్కువ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ దగ్గర మనం థ్రెడ్తో కట్టేసాం కదా వైట్ కలర్ థ్రెడ్, అది వీడియోలో లైట్గా కనిపిస్తుంది కానీ బయట అయితే ఇంకెక్కువ కనిపిస్తుంది. ఎలా కవర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఒక బౌల్లో చిన్న కొంచెం పసుపు తీసుకొని ఆ పసుపుని ఇయర్ బడ్తో వాటర్ వేసి లైట్గా కలిపి దాన్ని ఆ ఎల్లో కలర్ వచ్చేలాగా వైట్ కలర్ థ్రెడ్ మీద మీరు అప్లై చేశారంటే ఆ వైట్ కలర్ పోయి అది ఎల్లో కలర్, అమ్మవారి ఫేస్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మీరు అది అప్లై చేయడం వల్ల అది ఎల్లో కలరే కనిపిస్తుంది. దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా మీకు అసలు ఏ డిఫరెన్స్ కనిపించదు. సో ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఇది ఫైనల్ అవుట్పుట్.